అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రమణియన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మామిడి పళ్ళు సీజన్లో మనం ఎన్నో రెసిపీస్ చేసుకోవచ్చు. మంచి తీయటి ఫ్రెష్ మామిడి పళ్ళతో 4 బ్రహ్మాండమైన రెసిపీస్ చూడబోతున్నాం. సో రండి, ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఒక ప్యాన్లో నేను 500 ml చిక్కటి పాలు తీసుకుంటున్నాను. న్యాచురల్గానే ఇందులో పసుపు రంగు రావడం కోసం నేను కొన్ని కుంకుమ పువ్వులు వాడుతున్నాను. వీటిని ఇలా లైట్గా నలిపి పాలలో వేస్తే చాలా బాగుంటుంది. ఇవి వేసిన వెంటనే పాలు రంగు మారిపోతాయి. ఇందులో 1 కప్ అంత పంచదార వేస్తున్నాను. మీరు ఆర్టిఫిషియల్ కలర్స్ వాడే బదులు ఇలా కుంకుమ పువ్వు వాడితే మ్యాంగో ఐస్ క్రీమ్లో మంచి ఎల్లో కలర్ వస్తుంది. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి పాలు మరిగించాలి. ఇవి సగానికి సగం అవ్వడానికి సుమారుగా పావు గంట 20 నిమిషాలు పడుతుంది. ఒక గరిటెతో ఇలా తిప్పుతూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా, పాలు బాగా మరిగి థిక్గా అయ్యాయి. ఈ పాయింట్లో పొయ్యి కట్టేసి వీటిని చల్లార్చాలి. నేను ఒక బౌల్లోకి పాలు ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెడుతున్నాను. ఈ రెసిపీ కోసం నేను 5 మీడియం సైజ్ అల్ఫోన్సా మామిడి పళ్ళు తీసుకుంటున్నాను. వీటికి ఉన్న స్కిన్ తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టాలి. ఒక మిక్సర్ జార్ తీసుకుని అందులో కట్ చేసిన మామిడి పళ్ళు వేసిన తర్వాత చల్లారిన కండెన్స్డ్ మిల్క్ కూడా వేసి స్మూత్ ప్యూరే అయ్యేట్టు రుబ్బాలి. ఇలా తయారైన మ్యాంగో ప్యూరేని ఒక బౌల్లో వేసి చల్లారనివ్వాలి. ఐస్ క్రీమ్ చేయడానికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే విప్పింగ్ క్రీమ్ అండి. ఇది యూస్ చేస్తే ఐస్ క్రీమ్లో ఆ టెక్స్చర్ పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఈ రెసిపీ కోసం 400 ml స్వీట్ అండ్ విప్పింగ్ క్రీమ్ వాడుతున్నాను. ఒకవేళ మీకు ఇది దొరక్కపోతే మామూలు విప్పింగ్ క్రీమ్లో పంచదార పొడి వేసి కలుపుకోవచ్చు. ఇది బాగా చల్లగా ఉండేట్టు చూసుకోవాలి. సో చల్లటి విప్పింగ్ క్రీమ్ని కాసేపు విప్ చేస్తే ఇలా క్రీమీగా ఫ్లఫీగా తయారవుతుంది. ఇలా సిల్కీ స్మూత్గా ఉన్న క్రీమ్లో నేను తయారు చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీ వేస్తున్నాను. ఇదంతా బాగా కలపాలి. ఇప్పుడు ఒక్కసారి ఇదంతా మళ్ళీ విప్ చేస్తే మొత్తం అంత బాగా బ్లెండ్ అవుతుంది. సో నేను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక లోఫ్ టిన్లో వేసి సెట్ చేయబోతున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇంకేదైనా వెరైటీ టిన్స్ ఉన్నా వాటిలో కూడా మీరు దీన్ని సెట్ చేసుకోవచ్చు. ఇదంతా ఒక్కసారి సమంగా స్ప్రెడ్ చేయాలి. ఇంట్లో చాలా ఈజీగా ఐస్ క్రీమ్ చేసుకోవడానికి ఇదొక ఈజీ పద్ధతి అని చెప్పచ్చు. ఫ్రెష్ ఫ్రూట్ కూడా ఇందులో యూజ్ చేశాను కాబట్టి ఇది భలే టేస్టీగా ఉంటుంది. సో దీనికి పైన ఒక క్లింగ్ ర్యాప్ వేస్తే బాగుంటుంది. ఈ టిన్ని ఇప్పుడు ఒక ఫ్రీజర్లో పెట్టి కనీసం 12 గంటల పాటు ఫ్రీజ్ చేయాలి. నేను రాత్రంతా ఫ్రీజర్లో పెట్టి దీన్ని వదిలేశాను. ఆ తర్వాత చూస్తే ఇది భలే పర్ఫెక్ట్గా సెట్ అయింది. అంతే, హోమ్ మేడ్ మ్యాంగో ఐస్ క్రీమ్ తయారైనట్టే. ఒక స్కూప్తో దీన్ని మీకు కావాల్సినంత తీసుకుని చల్లగా సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే దీన్ని కొంచెం డిఫరెంట్గా అసెంబుల్ చేయబోతున్నాను. ఒక ఐస్ క్రీమ్ కప్లో అడుగున మామిడి పండు ముక్కలు వేసి దాని మీద ఐస్ క్రీమ్ స్కూప్స్ పెట్టి పైన కూడా కొన్ని మామిడి పళ్ళు ముక్కలు వేస్తున్నాను. చివరిగా 2 చాక్లెట్ వేఫర్ స్టిక్స్ అలాగే పుదీనా ఆకులతో గార్నిష్ చేస్తున్నాను. ఈ ఐస్ క్రీమ్ కప్స్ మీకు క్రాకరీ స్టోర్లో ఎక్కడైనా ఈజీగా దొరికేస్తాయి. ఇలా చేస్తే మనం తినడానికే కాదు, గెస్ట్స్ వచ్చినప్పుడు సర్వ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక ప్యాన్లో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయడానికి కొద్దిగా నెయ్యి, కొన్ని జీడిపప్పులు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి.
తర్వాత కొన్ని కిస్మిస్లు వేసుకొని వేయించుకోవాలి. కిస్మిస్లు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకొక టీ స్పూన్ నెయ్యి వేసి అరకప్పు వేయించిన సేమియా వేసి వేయించుకోవాలి. ఇక్కడ నేను వేయించిన సేమియా తీసుకున్నా కానీ మళ్ళీ 2 నిమిషాలు వేయించుకుంటున్నాను. దీనివల్ల సేమియాకి ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఒక పెద్ద ప్యాన్లోకి 1 లీటర్ పాలు పోసి 1 పొంగు రావాలి. పాల్ని కలుపుతూ ఉండాలి, దానివల్ల సైడ్స్లో అంటుకోకుండా ఉంటుంది. 1 పొంగు వచ్చిన తర్వాత వేయించుకున్న సేమియా వేసి ఒకసారి కలుపుకొని పాలల్లో సేమియాని ఉడికించుకోవాలి. ఇందులోకి 1/2 కప్ అంతా ఉడికించిన సగ్గుబియ్యం వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, ఇష్టం లేని వారు దీన్ని స్కిప్ చేసుకోవచ్చు. సగ్గుబియ్యం పాయసం తినేటప్పుడు ఒక మంచి టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ అంతా పంచదార వేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి అండ్ మ్యాంగో స్వీట్నెస్కి తగ్గట్టు పంచదారని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీంట్లో 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకొని కొద్దిగా కుంకుమ పువ్వు, ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి ముప్పై సెకండ్ల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి చల్లారనివ్వాలి. పాయసం చల్లారిన తర్వాత ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి 3 కప్పుల మామిడి గుజ్జుని వేసుకోవాలి. ఇక్కడ నేను 250 ml కప్పు మెజర్మెంట్ తీసుకుంటున్నాను. మీరు చూస్తే ఇది కొంచెం తిక్కుగానే ఉంది. పల్సగా చేసుకోవడానికి మామూలు పాలని కానీ చల్లటి పాలని కానీ యాడ్ చేసుకోవచ్చు. బ్రహ్మాండమైన మ్యాంగో పాయసం తయారైంది. దీన్ని కాసేపు ఫ్రిడ్జ్లో ఉంచి చల్లగా సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే చేసిన తర్వాత వెంటనే తినేయచ్చు. ఫైనల్గా దీనిపైన సన్నగా కట్ చేసుకున్న పిస్తా పప్పులు మ్యాంగో ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ యమ్మీ మ్యాంగో పాయసం రెడీ అయినట్టే. ఈ రెసిపీని భోజనం తర్వాత రిఫ్రెషింగ్ డెజర్ట్గా కానీ ఏమైనా ఒకేషన్స్కి కానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈ రెసిపీ కోసం మీరు ఏ రకమైన మామిడికాయలని తీసుకోవచ్చు. సో రండి, ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. మ్యాంగో లస్సీ కోసం ముందుగా నేను ఒక 3 బాగా పండిన అల్ఫోన్సో మామిడికాయలను తీసుకుంటున్నా. చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని బ్లెండర్లోకి వేసుకోవాలి. నేను ఒక 3/4 టీ స్పూన్ యాలకుల పొడి, కొద్దిగా కుంకుమ పువ్వు, ఒక 3/4 కప్పు పంచదార వేసి ఒక్కసారి బ్లెండ్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూస్తే మామిడికాయ ముక్కలన్నీ ఒక చిక్కటి మిశ్రమంలోకి వచ్చాయి. ఇప్పుడు ఇందులోకి బాగా గట్టి పెరుగు వేసుకోవాలి. మీకు ఇలా ఫ్రెష్గా గట్టి పెరుగుని మట్టి కుండలో ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను నెక్స్ట్ టైం తప్పకుండా చేసి చూపిస్తాను. మీరు చూడొచ్చు పెరుగు ఎంత గట్టిగా ఎంత క్రీమీ టెక్స్చర్లో ఉందని. బాగా ఐస్ క్రీమ్ లాగా ఉంది చూడండి. పెరుగు వేసిన తర్వాత ఇందులోకి ఐస్ క్యూబ్స్ వేసుకొని బాగా లస్సీగా వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీ అయిన రిఫ్రెషింగ్ మ్యాంగో లస్సీ రెడీ అయిపోయింది. ఫైనల్గా గార్నిష్ కోసం కొన్ని మామిడికాయ ముక్కలు,
చిన్నగా కట్ చేసుకున్న పిస్తా పప్పు వేసుకుంటే టేస్టీ మ్యాంగో లస్సీ రెడీ అయిపోయినట్టే. ఈ మామిడికాయ సీజన్ ని మనం చేసుకున్న మామిడికాయ లస్సీతో ఎంజాయ్ చేయొచ్చు. ఈ సమ్మర్ సీజన్ కి ఈ లస్సీ మంచి డ్రింక్ అని చెప్పొచ్చు. మధ్యాహ్నం భోజనం తర్వాత తీసుకుంటే మనకి ఒక మంచి రిఫ్రెష్మెంట్ ని ఇస్తుంది. ఇందులో ఎక్కువ శాతం పెరుగు ఉండటం వల్ల సమ్మర్లో డీహైడ్రేట్ అవ్వకుండా యూస్ అవుతుంది. సో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. అలానే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మామిడి పానకం పూరీల కోసం నేను 6 అల్ఫోన్సా వెరైటీ మ్యాంగోస్ని తీసుకుంటున్నాను. వీటిని కట్ చేసి ఉట్టి పల్ప్ని మాత్రమే ఒక బౌల్లో వేసి ఉంచుతున్నాను. ఇప్పుడు మామిడి పానకం చేయడానికి వీటిని ఒక మిక్సర్ జార్లో వేసి ఇందులో 1/2 కప్ పంచదార వేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మ్యాంగోస్ క్వాంటిటీకి తగ్గట్టు దీన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని యాలకులకి స్కిన్ తీసేసి లోపల ఉన్న గింజల్ని ఇలా దంచి పెట్టుకోవాలి. మిక్సర్ జార్లో 1/2 టీ స్పూన్ అంతా యాలకుల పొడిని వేస్తున్నాను. కుంకుమ పువ్వు పాల కోసం 1/2 కప్ గోరువెచ్చటి పాలని ఒక బౌల్లో వేసి అందులో కొన్ని కుంకుమ పువ్వు రేకుల్ని వేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టి ఉంచితే ఇందులో ఉన్న ఫ్లేవర్ మొత్తం పాలలో నెమ్మదిగా రిలీజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, పాలు ఇలా రంగు మారిన తర్వాత నేను మిక్సర్ జార్లో వేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కలిపి మెత్తటి ప్యూరే అయ్యేట్టు రుబ్బాలి. అంతే, మామిడి పానకం తయారైనట్టే. దీన్ని ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఈ లోపల పూరీలని తయారు చేసుకోవచ్చు. నేను పూరీల కోసం ముందు పిండిని తయారు చేసి ఉంచాను. ఇప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా డివైడ్ చేసి ఇలా పీట మీద పెట్టి ఒత్తాలి. వీటిని మరీ పల్చగా లేదా మరీ మందంగా కాకుండా మీడియం థిక్నెస్ ఉండేట్టు ఒత్తాలి. పూరీలన్నీ ఈవెన్గా ఉండటానికి నేను ఇలా ఒక కట్టర్తో పిండిని కట్ చేస్తున్నాను. మీ దగ్గర కటర్ లేకపోతే దానికి బదులు ఏదైనా మూతని వాడి కూడా ఇలా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కడాయిలో వేయించడానికి సరిపడా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత పొయ్యిని మీడియంలో ఉంచి పిండి పూరీలని జాగ్రత్తగా ఇందులో వేసి వేయించాలి. నూనెలో వేసిన వెంటనే పూరీలు ఇలా పొంగితే చాలా బాగుంటుంది. ఇది ఒకవైపు బాగా వేగి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత ఇంకొక వైపుకి తిప్పి వేయించాలి. పూరి బాగా ఫ్రై అయింది కాబట్టి బయటకు తీసేయచ్చు. మామిడి పానకం పూరీలు తయారయ్యాయి కాబట్టి వీటిని సర్వ్ చేసుకోవచ్చు. నేను మామిడి పానకం మీద తరిగిన పిస్తా పప్పుల్ని కొద్దిగా కుంకుమ పువ్వు వేసి గార్నిష్ చేస్తున్నాను. వీటిని చేసిన వెంటనే వేడివేడిగా సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఆలస్యం ఎందుకండి, మరి ఇంట్లో మామిడి పళ్ళు ఉంటే వెంటనే రెసిపీస్ అని ట్రై చేసి హ్యాపీగా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. జాలీగా ఎంజాయ్ చేయండి. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. The second edition of the home cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.